హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి సల్లచారు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1/2 లీటర్ పెరుగు వేసుకొని పెరుగు బాగా చిలుక్కున్న తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ తగినంత పచ్చిమిరపకాయల పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకుంటాను. నేను ఇక్కడ బీటర్తో బీట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఇప్పుడు మీకు ఉప్పు కారం కొంచెం తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే యాడ్ చేసుకొని, లేకపోతే లేదు. మూత పెట్టేసుకోండి. బాయిల్ వచ్చేంత వరకు పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం బుబ్బడాలు ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక కడాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి యాడ్ చేసుకోండి. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వామ్ యాడ్ చేసుకోండి. ఇందాకనే మనము సల్లచారులో కొంచెం సల్లచారులో ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి దీంట్లో ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. కొంచెం తినే సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బజ్జీల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి చిన్న చిన్న బజ్జీలాగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మన సల్లచారు కూడా ఒక పొంగు వచ్చి ఉంటుంది. తర్వాత ఇక్కడ మన బుబ్బడాలు కూడా ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి ఒక బౌల్లో తీసేసుకోవాలి. మన సల్లచారు అనేది ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. మంచి వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బుబ్బడాలు అనేది అప్పటిదప్పుడు తినే ముందే వేసుకోవాలి, లేకపోతే మొత్తము సల్లచారు అంతా బుబ్బడాలు పీల్చేసుకుంటుంది. ఇది మా తాతల నాటి కాలం రెసిపీ కాబట్టి మీరు కూడా చూసి ఈ రెసిపీ అనేది మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేస్తారు కాబట్టి నేను ఈ రెసిపీ అనేది మీతో షేర్ చేసేసుకున్నాను. రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్